ఉన్న కుంసర కాడ పొలంలో పెట్టిన ట్రాన్స్ఫార్మర్ కి వెళ్ళి రాగి తీగలు కొట్టేసిరట రాత్రిపూట దొంగలు. ఎంత లేదన్నా 30,000 ఇరవై చేస్తుందట. పొలాల కాడ సీసీ కెమెరాలు ఉంటాయా, పోలీసు వాళ్ళు కావాలి కదరా. మీదున్న ట్రాన్స్ఫార్ అన్ని కిందికి తెచ్చి నిమ్మలంగా ఏ పాటుకు ఆ పాటు వీకేసి కాపర్ వైర్ కట్టలు మాత్రం కొట్టేసిరట. వాళ్ళ కాళ్ళకు పాములు కాటేయ అని తిడుతున్నారట అక్కడ రైతులు. ఇగో ఇది చిల్లర దొంగల ముచ్చట. ఇక ఇది చూడు, ఇది గొర్రెల దొంగతనం ముచ్చట. అనంతపురం అమిత్యాల కాడ పందులను కొట్టేసినట్టే సత్యసాయి జిల్లా మండలం గుర్ల సముద్రం ఊరవతల గొర్రెల మంద కాడికి పోయి అక్కడి గొర్రెల కాపర్లను బెదిరించి 30 గొర్రెలు వేసుకపోయారు. మరి ఇది పందులను కొట్టేసిన సేమ్ బ్యాచ్ ఏనో గొర్రెల దొంగల బ్యాచ్ వేరేది ఉందో ఏం చేయాలో తెలియక 100 నెంబర్కు ఫోన్ చేసి మడచిక్కడ పోలీసుల చెవుల ముచ్చటేస్తే 5 గంటలల్లా దొంగలను ఎత్తుకపోయిన గొర్రెలన్నీ దొరకబట్టి పోలీస్ స్టేషన్కు పట్టుకొచ్చిర్రు. పోలీసు వాళ్ళు అంటే మనుషుల రక్షణకే కాదు, ప్రజల ధన మాన ప్రాణాలకు ఎల్లప్పుడూ రక్షణ కల్పిస్తాం అని హిమ్మత్ ఇచ్చిండట అక్కడి సిఐ సురేష్ బాబు సారు. కానీ కష్టేపాలి అంటారు కానీ ఈ గొర్రెల దొంగల కష్టం మాత్రం బురదల పోసినట్టు అయింది. ఇగో ఇవి ఇలాంటి చిల్లర దొంగతనాల ముచ్చట్లు.